హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. నమ్మకం ప్రాణం కంటే విలువైంది. కానీ అదే నమ్మకం వెన్నుపోటు పొడిస్తే, పక్కనే ఉన్నవాడు కలిసిమెలిసి తిరిగేవాడు అకస్మాత్తుగా ప్రాణాలు తీస్తే, అది కూడా కేవలం అనుమానం అనే ఒక్క క్యాన్సర్ లాంటి ఆలోచనతో సిద్దిపేట జిల్లా ఎలకతుర్తిలో జరిగిన ఈ దారుణం వింటే మీ రక్తం మరిగిపోతుంది. సమాజంలో మనుషుల మధ్య నమ్మకం చచ్చిపోతుందా? ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళే ప్రాణాలు తీసే కాలం వచ్చేసిందా? ఒకే కంచం ఒకే మంచం అన్నట్లు తిరిగిన వాళ్ళే వెన్నుపోటు పొడిచి పగ తీర్చుకుంటున్నారా? అవును, నమ్మకానికి నిలువెత్తు రూపం లాంటి ఒక అమాయకపు గీత కార్మికుడు తను నమ్ముకున్న ఆ వృత్తినే చేస్తూ తాటి చెట్టు దిగి కళ్ళు అమ్ముకుంటున్న వేళ ఒక రాక్షసుడు లాంటి స్నేహితుడి రూపంలో వచ్చాడు. నవ్వుతూ మాట్లాడాడు. ఎంతో ప్రేమగా కళ్ళు అడిగి తీసుకున్నాడు. ఒక గ్లాసు కళ్ళు గొంతులోకి దిగక ముందే నమ్మించి వెనక నుంచి వేట కొడవలితో మెడపై నరికి అత్యంత దారుణంగా ప్రాణం తీసేశాడు. భార్యపై వచ్చిన ఒకే ఒక అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. 15 ఏళ్లుగా అదే వృత్తి నమ్ముకొని అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే విజయ్ అనే యువకుడు ఇవాళ రక్తపు మడుగులో శవమై పడున్నాడు. అసలు విజయ్ చేసిన తప్పేంటి? తన పక్క ఇంట్లో ఉండే అఖిల్ అనే వ్యక్తికి విజయ్కి మధ్య ఉన్న బంధం ఏంటి? నవ్వుతూ కళ్ళు తాగిన వ్యక్తి అంతలోనే వేట కొడవలి తీసి ఎందుకు ఇష్టం వచ్చినట్లు నరికేశాడు? ఈ దారుణం వెనుకున్న అసలు నిజాలేంటి ఈ వీడియోలో చూద్దాం. సిద్దిపేట జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో ఒక తాటివనం. రోజులాగే ఆ రోజు కూడా ఉదయం 7:30 అవుతోంది. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. విజయ్ అనే యువకుడు వయసు పెద్దదిగా లేదు, కానీ కష్టపడే తత్వం. గత 15 ఏళ్లుగా అదే తాటివనంలో కళ్ళు గీస్తూ వచ్చిన కాస్త డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునే ఒక సామాన్య కార్మికుడు. తోటి వాళ్ళందరితో ఎంతో కలివిడిగా నవ్వుతూ తుల్లుతూ ఉండే విజయ్ ఎవరికైనా సాయం చేయాలంటే ముందుండే మనస్తత్వం మొదటిది. మరోవైపు అఖిల్ కరెంటు డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఊర్లో ఎవరి ఇంట్లో కరెంటు పోయినా, మీటర్ ప్రాబ్లం వచ్చినా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పరిగెత్తుకుంటూ వెళ్ళి సాయం చేసేవాడు. చూసే వాళ్ళందరికీ అఖిల్ కూడా చాలా మంచివాడు. ఈ ఇద్దరు ఎక్కడి వాళ్ళో కాదు, ఇరుగు పొరుగు వాళ్ళే. విజయ్ ఇంటి పక్కనే అఖిల్ అద్దెకుంటున్నాడు. ఇద్దరు రోజు పలకరించుకుంటున్నారు, సరదాగా మాట్లాడుకుంటారు. బయట నుంచి చూసే ఏ కంటికైనా వాళ్ళిద్దరూ మంచి స్నేహితుల్లాగే కనిపిస్తారు. కానీ అఖిల్ మనసులో ఒక విష బీజం నాటుకుంది. అదే అనుమానం. పక్క ఇల్లు కావడంతో విజయ్ పై అఖిల్ కు ఒక రకమైన సందేహం మొదలైంది. తన భార్యతో విజయ్ కి అక్రమ సంబంధం ఉందేమో అన్న అనుమానం అఖిల్ మనసును తొలిచేయడం స్టార్ట్ చేసింది. ఆ అనుమానం రోజుకి ఒక పెనుభూతంగా మారింది. నిప్పు లేనిదే పొగ రాదంటారు, కానీ ఇక్కడ నిప్పు లేదు. కేవలం అఖిల్ మెదడులో పుట్టిన ఒక సైకటిక్ ఆలోచన అది. ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు, ఏ పంచాయతీ పెట్టలేదు. లోపల కక్ష రగులుతోంది. ఆ కక్ష ఏ స్థాయికి చేరిందంటే తన పక్కన నవ్వుతూ మాట్లాడుతున్న విజయ్ ప్రాణాలు తీయాలని డిసైడ్ అయ్యేంత స్థాయికి. ఒక పక్క ప్లాన్ వేసుకున్నాడు అఖిల్. ఎవరికి అనుమానం రాకుండా విజయ్ని అతడి అడ్డాలోని అంతమొందించాలని స్కెచ్ గీశాడు. అది ఉదయం సమయం. తోటి కార్మికులంతా ఎవరి చెట్ల దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోయారు. సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు ఎవరూ లేరు. విజయ్ ఒక్కడే ఉన్నాడు. ఇదే అదును అనుకున్నాడు అఖిల్. ముందే తన బండిలో ఒక బద్దలైన వేట కొడవలి దాచుకుని వచ్చాడు. ఎప్పటిలాగే ఏమి ఎరగనట్లు నవ్వుతూ విజయ్ దగ్గరకు వెళ్ళాడు. కళ్ళు పోస్తావా అని అడిగాడు. తన ఇంటి పక్కనోడే కదా, రెగ్యులర్ గా కలుసుకునేవాడే కదా అని విజయ్ ఏమాత్రం అనుమానించలేదు. నమ్మకంగా ఒక గ్లాస్ కళ్ళు పోసిచ్చాడు. అఖిల్ దాన్ని తాగాడు. మళ్ళీ ఇంకో గ్లాస్ అడిగాడు. విజయ్ రెండో గ్లాస్ కళ్ళు పోసి ఆ బుడ్డిని పక్కన పెట్టడానికి కిందికి వంగాడు. విజయ్ తల వంచాడు. అంతే. అప్పటికే కత్తి సిద్ధం చేసుకున్న అఖిల్ ఏమాత్రం కనికరం లేకుండా తన కళ్ళ ముందున్నది ఒక మనిషి అన్న స్పృహ లేకుండా వెనక నుంచి ఆ వేట కొడవలితో విజయ్ మెడపై అతి దారుణంగా నరికాడు. 1 కాదు, 2 కాదు, 4-5 పోట్లు. రక్తపు దారులు తాటి వనాన్ని తడిపేశాయి. ఊహించని ఈ దాడికి విజయ్ విలవిలలాడిపోయాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. కానీ రక్తస్రావం ఎక్కువ కావడంతో కొద్ది దూరంలోనే కుప్పకూలిపోయాడు. నేల మీద కొట్టుకుంటూ ప్రాణాల కోసం పోరాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రక్తపు మడుగులో విజయ్ని చూసి తోటి కార్మికులు వణికిపోయారు. ఉదయం తమతో నవ్వుతూ మాట్లాడిన కుర్రాడు ఇప్పుడు విగత జీవిగా పడి ఉన్నాడు. పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కానీ అప్పటికే అఖిల్ అక్కడి నుంచి పరారయ్యాడు. పక్కనే ఉంటూ కళ్ళు తాగుతూ ఇంత దారుణంగా గొంతు కోస్తాడని ఎవరూ ఊహించలేదు. 15 ఏళ్లుగా ఎవరితోనూ గొడవ పెట్టుకుని విజయ్ ఇవాళ నమ్మిన వాడి చేతిలోనే బలైపోయాడు. ఒక అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. 2 కుటుంబాలను అనాథం చేసింది. నమ్మించి గొంతు కోసే ఇలాంటి మనుషులు మన మధ్య తిరుగుతున్నారు. ఇలాంటి వారి పట్ల సమాజం ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఇది ఎలకతుర్తిలో జరిగిన కథ మాత్రమే కాదు, నమ్మకం ముసుగులో జరిగే
జరిగే ప్రతి మోసానికి నిలువెత్తి నిదర్శనం. సమాచారం అందుకున్న సిద్దిపేట పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మెడ మీదున్న బలమైన కత్తి గాయాలను బట్టి ఇది క్షణికావేశంలో జరిగిన హత్య కాదని, పక్క ప్రణాళికతో పీకల దాకా ఉన్న కక్షతోనే నరికేశారని నిర్ధారించుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగాయి. వేలి ముద్రలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం విజయ్ డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఊరు విడిచి పరారైన అఖిల్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. అఖిల్ ఎక్కడికి వెళ్ళుంటాడు? వాడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. బంధువుల ఇళ్లకు వెళ్ళాడా, లేక హైదరాబాద్ పారిపోయాడా? బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలా దొరికిన ప్రతి క్లూను ఆధారం చేసుకుని పోలీసులు జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన కోణం అఖిల్ భార్య. అసలు తన భర్త ఇంతటి రాక్షసుడిగా ఎందుకు మారాడని ఆమె కూడా అంతుచిక్కడం లేదు. పోలీసుల విచారణలో ఆమె కన్నీరు మున్నీరైంది. విజయ్ అన్న మాకు మంచి పొరుగింటివాడు. మా మధ్య అన్నా చెల్లెళ్ల బంధం, పలకరింపు తప్ప మరొకటి లేదు. కానీ నా భర్త మనసులో ఇంతటి అనుమానం ఉందన్న విషయం నాకు ఏ రోజు చెప్పలేదు. కనీసం నన్ను అడగలేదు. పగలంతా ఊరి వాళ్లకు కరెంటు పనులు చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్న నా భర్తలో ఇంతటి క్రూర ముఖం దాగుందని నేను ఊహించలేదు. అనవసరమైన అనుమానంతో ఇటు విజయ్ అన్న ప్రాణాలు తీశాడు, అటు నా జీవితాన్ని, మా పిల్లల భవిష్యత్తును నడి రోడ్డున పడేశాడు అంటూ ఆమె కుమిలిపోతున్న తీరు ఇవాళ సమాజానికి ఒక పెద్ద గుణపాఠం. పోలీసుల కళ్ళు కప్పి ఒక నేరస్తుడు ఎన్నాళ్ళు తిరగగలడు? టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో క్రైమ్ చేసి తప్పించుకోవడం అసాధ్యం. 2 రోజుల పాటు నక్కి నక్కి తిరిగిన అఖిల్ ఎట్టకేలకు పోలీసుల వలలో చిక్కుకున్నాడు. ఓ పాడుబడిన భవనంలో తలదాచుకున్న అతడిని పోలీసులు తమదైన స్టైల్లోకి అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కి తరలించి ఎంక్వైరీ చేయగా అఖిల్ చెప్పిన నిజాలు విని కాకిలు సైతం నివ్వెరపోయాయి. అవును, నేనే చంపాను. నా భార్యతో వాడు చనువుగా మాట్లాడడం నాకు నచ్చలేదు. వాడిని చూసిన ప్రతిసారి నా రక్తం మరిగిపోయేది. వాడు బతికుండకూడదనుకున్నా. అందుకే పక్కా స్కెచ్ వేసి కళ్ళడిగి మరీ గొంతు కోశాను. నాకే పాపం తెలియదన్నట్లు విజయ్ తలదించి కళ్ళు పోస్తున్నప్పుడు నా చేతిలోని కత్తికి పని చెప్పానని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చెప్పిన అఖిల్ మాటలు మనిషిలోని పైశాచికత్వానికి పరాకాష్ట. చూశారు కదా, కేవలం అపోహ, ఒక నిరాధారమైన అనుమానం 2 పచ్చని కుటుంబాలను ఎలా నాశనం చేసిందో. సైకలాజీలో దీన్ని ఒథెల్లో సిండ్రోమ్ అంటారు. అంటే భాగస్వామి మీద విపరీతమైన ఆధారాలు లేని అనుమానం పెంచుకోవడం. ఈ ఒక్క మానసిక జబ్బు వల్ల ఇవాళ 2 మహిళల మెడలో తాళి తెగిపోయింది. ఒకరి భర్త మట్టిలో కలిస్తే మరొకరి భర్త చీకటి గదిలో ఊచలెక్కిస్తున్నారు. పసి పిల్లలు అనాథలయ్యారు. మనుషులన్నాక కోపం రావడం సహజం. బంధాల్లో అనుమానం రావడం కూడా మానవ నైజమే కావచ్చు. కానీ ఆ అనుమానం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి, నిలదీయాలి, పెద్దల సమక్షంలో నిజాలు తేల్చుకోవాలి. అంతేకాని లోపల కుమిలిపోతూ సైకోల్లా మారి చేతికి దొరికిన ఆయుధాలతో కత్తులు దూస్తే సాధించేది ఏముంటుంది? చివరికి మిగిలేది జీవిత ఖైదు, బంధువుల చీత్కారాలు, నెత్తుటి మరకలు మాత్రమే. కళ్ళ ముందు కనిపించే ప్రతిదీ నిజం కాదు. చెవులతో వినే ప్రతిదీ సత్యం కాదు. దయచేసి మీ బంధాల్లో పారదర్శకతను పెంచుకోండి. అనుమానాలు వస్తే అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడుకొని పరిష్కరించుకోండి. ఇలాంటి సైకోల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి. నమ్మకమే పునాదిగా సాగే మన సమాజంలో ఎల్కతుర్తిలో జరిగిన ఈ దారుణం ఇంకెక్కడా జరగకూడదని, ఆ అమాయకు గీత కార్మికుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఇలాంటి ఘోరాలు సమాజంలో ఇంకెంతకాలం జరగాలి? నమ్మకంగా ఉన్న స్నేహితుడిని ఇలా చంపడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.